హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజైతే నేను ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఆ ప్లేస్ ఏంటంటే కొడైకెనాల్. మీరు కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. సో, కొడైకెనాల్‌లో చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. కొడైకెనాల్ పర్యాటకులకు స్వర్గధామం అని చెప్పొచ్చు. ప్రకృతి ప్రేమికులైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లర్ రాక్స్ కొడైకెనాల్‌లో చాలా ప్రసిద్ధి చెందిన అట్రాక్షన్ ప్లేస్ అండి. కొడైకెనాల్‌కి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సహజ సిద్ధంగానే పిల్లర్స్ అయితే ఏర్పడ్డాయండి. దగ్గరగా ఇవి 400 అడుగు ఎత్తులో ఉన్నాయి ఈ పిల్లర్స్. కానీ పొగమంచు పట్టడం వల్ల మాకు ఆ పిల్లర్స్ అయితే కనిపించలేదండి. ఒక గంట సేపు అయితే మేము ఇక్కడ వెయిట్ చేసాము పిల్లర్స్ చూసే వెళ్దామనేసి. కానీ అసలు ఆ పొగమంచు అయితే క్లియర్ అవ్వలేదు. సో, ఇంక మేమిక్కడ ఈ ఏనుగుల దగ్గర సందర్శించి ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అయితే దిగాము. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! 3 ఎలిఫెంట్లు పెద్దవి, అలాగే చిన్న ఎలిఫెంట్స్. అసలు చాలా తయారు చేశారండి ఈ ఎలిఫెంట్స్ అయితే. సో, నాకైతే చాలా నచ్చాయి ఇవి. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఆ పిల్లర్స్ చూద్దామని. కనీసం అక్కడ ఉన్నట్టు గూడా ఎవ్వరికీ తెలీదు. పొగమంచయితే ఫుల్లు పట్టేసింది. సో, మొత్తానికైతే మేము చూసామండి. కానీ జస్ట్ ఫోటో దిగడానికి మాత్రమే కనిపించాయి. ఇదిగోండి నేను దిగిన ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల చూస్తున్నారు గదా! సో, ఇవేనండి సహజసిద్ధంగా ఏర్పడ్డ పిల్లర్స్. చాలా ఎత్తులో ఉన్నాయండి. సో, వీడియో తీయటం అయితే కుదరలేదు. జస్ట్ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ పొగమంచనేది ఫుల్లుగా కప్పేసింది. అసలు అక్కడ పిల్లర్స్ ఉన్నట్టు గూడా తెలియలేదండి. ఒక్కసారిగా క్లియర్ అయిన తర్వాత చూస్తే గనక మీకిక్కడ నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి ఒకటి. సో, ఇవేనండి సహజసిద్ధంగా ఏర్పడ్డ రాక్ పిల్లర్స్ అంటారు వీటిని. పిల్లర్స్ ఎక్కువ పొగమంచుతోటే కప్పబడి ఉంటాయండి. సో, క్లియర్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ పిల్లర్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తాయి. చూసారు గదా! ఎంత బావున్నాయో. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇది కొడైకెనాల్ లేక్ అండి. సో, ఈ కొడైకెనాల్ లేక్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చక్కగా బోట్ షికారు చేయొచ్చనమాట. సో, భలే ఎంజాయ్ చేసామండి మేమైతే ఇందులో. ఈ వాటర్‌లో మునిగిపోకుండా ఉండడానికి మనకి డ్రెస్సులైతే వాళ్ళే సప్లై చేస్తారండి. సో, వాటికైతే చార్జ్ చేస్తారు. సో, నాకైతే ఈ కొడైకెనాల్ లేక్ అయితే చాలా నచ్చింది. అసలు ఎంత బావుందో టైం అయితే తెలియలేదండి. మేము ఇందులో ఒక 1 అవర్ అయితే ఇలాగా బోట్ షికారు అయితే చేశాము. సో, మా వారు నేను ఇద్దరమే ఇలాగా డ్రైవింగ్ చేసుకుంటూ సో, ఈ లేక్ అంతా గూడా తిరిగామండి. సో, నాకైతే ఇది ఒక మంచి అనుభూతిలా అనిపిచ్చింది. చాలా నచ్చింది. మేమిక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం 4:00 అయిందండి. సో, త్వరగా చీకటి పడిపోయింది మేమిక్కడికొచ్చేసరికే. సో, 1 అవర్ అయితే మేమిక్కడ ఈ లేక్‌లోనే గడిపేశాము. సో, ఇదొక మంచి అనుభూతిలా అనిపిచ్చింది. ఇక్కడ బోటు, పడవ విహార సేవలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ వేసవిలో పడవ ప్రదర్శనలు, పూల ప్రదర్శనలు బాగా జరుగుతాయటండి. సో, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇక్కడ గుర్రాలు గూడా అందుబాటులో ఉంటాయండి. సో, ఒక్కొక్క మనిషికి రూ. 300 చార్జ్ చేస్తారు. ఈ లేక్ చుట్టూ తిప్పుతారనమాట. రూ. 300 అయితే తీసుకుంటారు. సో, ఇది గూడా చాలా నచ్చిందండి. కొడైకెనాల్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించే జలపాతం అండి. సో, ఈ జలపాతం పేరేంటంటే సిల్వర్ కాస్కేడ్ జలపాతం. సో, ఈ జలపాతం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వాటర్ ఫాల్స్ మనకి వెళ్తున్నప్పుడు రోడ్డు మార్గం మధ్యలోనే మనకి ఈ జలపాతం అయితే కనిపిస్తుంది. ఈ సిల్వర్ కాస్కేడ్ జలపాతం దీని ఎత్తొచ్చేసి 180 అడుగులుంటుంది. కొడైకెనాల్ నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో జిగ్‌జాగ్ రోడ్ అండి. అంతా ఘాట్ రోడ్డు. సో, ఆ ఘాట్ రోడ్ల మధ్యలో ఇలాగా సైడ్‌కుంటుందనమాట ఈ జలపాతం. ఇది కొడైకెనాల్ హిల్ స్టేషన్‌లోనే అద్భుతమైన జలపాతం అని చెప్పొచ్చండి. మదురై రోడ్డు వెంబడే ఉన్న ఈ సుందరమైన జలపాతం కొడై సరస్సు నుండి వచ్చే నీరు నిటారుగా ఉన్న కొండల మీదుగా ప్రవహిస్తుందండి. ఈ జలపాతం ప్రయాణికులకు సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. పచ్చదనం మధ్య అద్భుతంగా ఉన్న ఈ జలపాత దృశ్యాన్ని ఘాట్ రోడ్డు గుండా చేరుకోగానే చాలా దూరం నుంచే మనం ఈ జలపాతాన్ని అయితే చూడొచ్చండి. సో, ఈ జలపాతం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. నేనైతే చక్కగా వీడియోని జూమ్ చేసి మరీ తీశానండి. సో, చాలా అద్భుతంగా ఉంది ఈ జలపాతం అయితే. చుట్టూ అడవులు, మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడటానికి ఇంకా వేరే చెప్పాలా?
చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. సో, మనం ఈ కొడైకెనాల్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకి దూరం నుంచి చూస్తేనే మనకి ఈ జలపాతం అనేది కనిపిస్తుంది. ఈ జలపాతం బయట చక్కగా స్నాక్స్ అలాగే ఫుడ్ ఐటెమ్స్ అయితే చాలా వెరైటీలయితే పెట్టారండి. సో, సందర్శకులు ఎవరైనా ఆకలి వేసినప్పుడు చక్కగా ఇవి కొనేసుకొని తినేస్తారు. సో, వీళ్ళేంటంటే పచ్చిమిర్చి బజ్జీ, అలాగే ఎగ్ ఆమ్లెట్, ఎగ్ బోండా ఇలా రకరకాల టిఫిన్స్ అయితే వీళ్ళిక్కడ చేసి అందుబాటులో ఉంచారండి. కొడైకెనాల్‌లో మరొక జలపాతం చూద్దామండి. సో, ఈ జలపాతం పేరొచ్చేసి వట్టికన్నాల్ జలపాతం అండి. కొడైకెనాల్‌లోనే అద్భుతమైన జలపాతాలలో ఈ వట్టికన్నాల్ జలపాతం అనేది ఒకటి. సో, ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే చుట్టూ పచ్చదనం, మనోహరమైన పెద్ద పెద్ద వృక్షాలు. సో, ఇక్కడ చూపరులని కట్టిపడేస్తున్నాయండి. సో, ఈ వృక్షాల ఏర్లు గూడా బయటికి కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఏర్లు చూడండి. ఆ పెద్ద పెద్ద చెట్లు వేర్లు కూడా ఇలా బయటికి వచ్చేసున్నాయి. సో, ఇక్కడ ఫారినర్స్ అయితే ఎక్కువ మందే వచ్చారండి కొడైకెనాల్ సందర్శించటానికి. సో, చూడండి అసలు ఎంత పచ్చని కొండలు, ఆ కొండల నడుమ అందమైన జలపాతాలు. ఇలా వర్ణించటానికి మాటలు సరిపోవటం లేదు. సో, అంత అద్భుతంగా ఉన్నాయండి. సో, మేమైతే దగ్గర వరకు వెళ్ళలేదు. సో, నాకు కొంచెం భయమండి వాటర్ అంటే. సో, అందుకనే నేనైతే కొంచెం దూరంగానే ఉండి సో, ఈ వీడియో అయితే తీశాను. చూస్తున్నారు గదా! ఎంత బావుందో. వృక్షాల ఏర్లన్నీ కూడా ఇలా బయటికైతే కనిపిస్తున్నాయండి. సో, నాకు ఈ వట్టికన్నాల్ వాటర్ ఫాల్స్ అయితే చాలా నచ్చింది. సో, మరొకటి చూద్దాం. డాల్ఫిన్ నోస్‌కి వెళ్దామని బయలుదేరామండి. రోడ్డు మార్గం చూసి భయపడిపోయి వెళ్ళలేదు. సో, 4 కిలోమీటర్లు రోడ్డంతా గూడా ఇలాగే ఉంటుందట. సో, అందువల్ల మేము వెళ్ళలేదు. డాల్ఫిన్ నోస్ దగ్గరికి వెళ్ళకపోయినా నేనైతే మీకిక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి క్రోకస్ వాక్ అంటారు. సో, ఇది చాలా బావుంటుంది. పొగమంచు పట్టేసి ఫుల్‌గా మనకి సీనరీస్ అయితే చాలా బాగా కనిపిస్తాయండి. ఇక్కడ నుంచి చూస్తే. చక్కగా నడుచుకుంటూ మనం ఈ 4 కిలోమీటర్లు రోడ్డయితే ఉంటుంది. ఈ రోడ్డంతా కూడా మనం నడుచుకుంటూ వెళ్తే గనక మనకి ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కోకర్స్ వాక్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి సైడ్‌కి ఇలాగ షాపులైతే చాలానే పెట్టేసుంటాయండి. సో, చాక్లెట్స్ అలాగే ఈ చలి ప్రదేశం కాబట్టి ఎక్కువగా స్వెటర్స్ అనేవి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇలాగ ఎంట్రన్స్ టికెట్ కూడా మనకి ₹20 అలా ఉంటుంది. సో, ఇలాగ మనం నడుచుకుంటూ వెళ్తే గనక మనకి ఈ వ్యూ పాయింట్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ మంచు పొగంతా గూడా మన మీద నుంచి వెళ్తున్నట్టుగానే అనిపిస్తాయండి. చాలా దగ్గరగా చూడొచ్చు. నేనిక్కడ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. సో, ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బావుంటుందండి. సో, నాకైతే ఈ పాయింట్ చాలా నచ్చింది. సో, ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే గనక మనకింకా చాలా వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. సో, నేనైతే ఈ రోడ్డంతా గూడా ఇలా 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదిలా నడుచుకుంటూ వెళ్ళాము మా వారు నేను. అలాగే సైడ్‌న ఇక్కడ మనకి చాలా రకాల షాపులైతే ఉన్నాయి. వుడ్‌తో తయారు చేసినవి కప్స్, అలాగే దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఇలా రకరకాల షాపులైతే పెట్టేసున్నాయండి. అసలు చెక్కతోటి ఎంత తయారు చేశారో టీ కప్స్, అలాగే చిన్న చిన్న గ్లాసులు ఇలా రకరకాల వస్తువులైతే చెక్కలతో తయారు చేశారండి. సో, కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ కదా! సో, అందువల్ల ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ స్వెటర్లు ఇలా రకరకాల షాపులైతే ఇక్కడ అందుబాటులో పెట్టారు. సో, ఇంట్లోకి కావాల్సిన డెకరేషన్ ఐటెమ్స్ కూడా చాలానే ఉన్నాయండి. సో, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇలా రకరకాల వస్తువులైతే ఇక్కడ చక్కగా కొలువుతీరాయి. ఇక్కడ ఇంకా చాలా షాపులైతే ఉన్నాయండి. సో, మేము ఇక్కడ లోపల వరకు వెళ్ళి చూసాము. సో, రకరకాల షాపులైతే పెట్టేస్తున్నాయి. హ్యాండ్ బ్యాగులేంటి, అలాగే చాక్లెట్స్ ఏంటి, అసలు ఈ షాపులు చూడడానికే మాకు చాలా టైం పట్టేసిందండి. సో, ఫ్యాన్సీ ఐటెమ్స్, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాక్లెట్స్ చాలా ఫేమస్ అండి. సో, చాక్లెట్స్ అయితే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటం వల్ల, చాక్లెట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా రకాలే తయారు చేసి అమ్ముతున్నారు. సో, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మేము ఇందులో కొన్ని టేస్ట్ అయితే చేసాము.
టేస్ట్ చాలా బాగున్నాయి. చాలా రకాల డ్రై ఫ్రూట్స్ తోటి, అలాగే న్యాచురల్ ఫ్రూట్స్‌తో కూడా ఇక్కడ చాక్లెట్స్ అయితే తయారు చేశారండి. షాపుల్లో నుంచి బయటకొచ్చి చూసేసరికే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! పొగమంచు పట్టేసుంది. చాలా బావుంది. కొడైకెనాల్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక 3, 4 డేస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని రండి. సో, ఇక్కడ రిసార్ట్స్ అయితే చాలా బావున్నాయి. సో, ఇవొచ్చేసి పర్ డే 4000 రూపీస్ ఉంటుందండి. సో, బయట ప్రాంగణం అంతా కూడా చాలా గ్రీనరీగా చాలా బావుంటుంది. చుట్టూ కూడా పచ్చని గ్రాసు, అలాగే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి కూల్ వెదర్ తోటి సో, ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బావుందండి. ఇక్కడ రూమ్‌లయితే చాలా బావున్నాయండి. ఫర్నిచర్‌తో సహా ఇచ్చారు. సో, డైనింగ్ టేబులు, అలాగే డబుల్ కాట్ బెడ్డు, అలాగే సోఫా, అలాగే మంచి వాల్ సీనరీస్ అయితే ఈ రూమ్‌లో అయితే ఉన్నాయి. సో, రూమ్ రెంట్ వచ్చేసి చెప్పాను గదా! 4000 రూపీస్ అటండి. సో, మనకేంటంటే మనకి బ్రేక్‌ఫాస్ట్ బఫే ఇస్తారండి. సో, లంచ్, డిన్నర్ మనం బయట చేసుకోవడమే. సో, వీళ్ళైతే రూమ్ తోటి ఇంక్లూడింగ్ మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో, ఇక్కడ బాల్కనీ అండి ఇది. సో, చూడండి బాల్కనీ కూడా చాలా బావుంది. రూమ్ వెనక సైడు బాల్కనీ ఒకటొచ్చిందండి. సో, చూసాను. ఒక 2 చైర్స్ వేసి చక్కగా కాఫీ తాక్కుంటూ, ఈ వెనకాలున్న సీనరీస్ చూస్తూ చక్కగా భలే అనిపించిందండి. ఈ సీనరీస్ కూడా ఎంత బావున్నాయో. బాల్కనీ గూడా చాలా పెద్దదే ఇచ్చారండి. ప్లేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో, లోపల నుంచి చూస్తుంటే ఇదంతా ఒక సీనరీ లాగా కనిపించింది రూమ్‌లో నుంచి. సో, ఇదైతే నాకు చాలా నచ్చిందండి. ఇక్కడైతే నేను చాలా ఫోటోసే దిగాను. సో, నాకు ఈ మొక్కలు ఇవి ఇంకా వెనకాల ఏమి ఇంకా మనకి హౌస్‌లనేవి లేవు. ఓన్లీ ఇలా మొక్కలు, చెట్లతోటే చాలా బావుంది. ఇంకా ఇక్కడ ప్రతిరోజు నైట్ టైంలో చలిమంట అనేది వేస్తారండి. ఎందుకంటే చల్లని ప్రదేశం కదా! చలి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్టే చేసే వాళ్ళందరూ కూడా ఈ చలిమంట దగ్గరికైతే వచ్చారు. సో, ఇక్కడేంటంటే ఒక మ్యూజిక్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ 10:00 వరకు ఉంటుందటండి. ఈ చలిమంట అనేది చాలా పెద్ద అదే వేస్తారట. ప్రతిరోజు 8-10 వరకు ఇక్కడ ఈ చలిమంట అయితే వేస్తారట. సో, ఇది గూడా చాలా నచ్చింది. ఇక్కడ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:00కి బఫే బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేశారండి. సో, చాలా రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. టిఫిన్స్ అన్నీ కూడా చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. సేమియా, ఇడ్లీ, అలాగే సాంబారు, చట్నీ ఇలా 2, 3 రకాల చట్నీలు, అలాగే పూరి, అలాగే శనగలు బఠానీ కర్రీ, అలాగే చిన్న చిన్న వడియాలు, ఇలా రకరకాల టిఫిన్స్ అయితే పెట్టారండి. ఇవి దోసలు, ఇంకా మనకి ఓతుప్మా, దోసలు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే రాగి దోస, ఇలా చాలా రకాల బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టారు ఇక్కడ. సో, అన్‌లిమిటెడ్ అండి. మనం ఎంతైనా తినొచ్చు. సో, మనకిక్కడ రూమ్ రెంట్‌తో పాటుగా మనకి ఈ బఫే అనేది ఏర్పాటు చేశారు. సో, ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇక్కడ వాటర్ మిలాన్ జ్యూసు, అలాగే పైనాపిల్ జ్యూస్ అయితే పెట్టారు. సో, ఇంకా కాఫీ, టీ, ఇంకా అన్ని రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. సో, మేమైతే ఇన్ని ఐటెమ్స్ పెట్టుకున్నాము. కొడైకెనాల్‌లో ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చండి. సో, దీన్నే రోజ్ గార్డెన్ అని అంటారు. సో, ఈ వ్యూ అయితే అండి చాలా బావుంది. చాలా సినిమా షూటింగుల్లో కూడా ఈ వ్యూ పాయింట్ అయితే ఉందట. చాలా రకాల గులాబీ మొక్కలైతే ఉన్నాయండి. కాకపోతే మేము వెళ్ళిన టైంకి ఏంటంటే సో, పువ్వులు అంతగా లేవు. మొక్కలైతే ఉన్నాయి గానీ, పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి. కొడైకెనాల్‌లోని రోజ్ గార్డెన్ మాత్రం చాలా బావుందండి. అసలు మనం ఈ కొడైకెనాల్‌కి రావాలి అంటే గనక మదురై నుండి 121 కిలోమీటర్స్, కోయంబత్తూర్ నుండైతే 135 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ కొడైకెనాల్ చేరుకోవాలంటే తమిళనాడులోని చాలా ప్రాంతాల నుండి కూడా బస్ సర్వీసులు కూడా ఉన్నాయట. సో, చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బావుందో రోజ్ గార్డెన్. గార్డెన్ గనక తిరగాలంటే మనకి ఒక 3 అవర్స్ అయినా పడుతుందండి మొత్తం తిరగాలంటే. సో, ఈ గార్డెన్ లోపల ఇలాగా రోడ్ వే కూడా ఉంది. సో, ఫ్లవర్స్ అయితే చాలా పెద్ద సైజ్ పరిమాణంలోనే ఉన్నాయి ఇక్కడ. సో, అక్కడక్కడే ఉన్నాయి పువ్వులనేవి. కొడైకెనాల్ అంతా కూడా పైన్ ఫారెస్ట్ అడవులు ఎక్కువగా ఉంటాయండి. సో, ఇక్కడ ఎక్కువ సినిమా షూటింగ్‌లయితే జరుగుతాయంట. ఈ కొడైకెనాల్‌లో 2 డేస్ ఉన్నామండి. సో, సెకండ్ డే వచ్చేసి మన్నవన్నూరు లేక్ అనమాట. అది చూడడానికైతే వెళ్తున్నాము. సో, ఆ లేక్‌కి వెళ్ళాలి అంటే గనక
కొడైకెనాల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ మన్నవన్నూరు లేక్ అనేది ఉంటుంది. సో, ఈ మన్నవన్నూరు లేకు చాలా సినిమా షూటింగ్‌లో కూడా ఉందండి. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే, ఇక్కడ షీప్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే రాబిట్స్, అలాగే ఇక్కడ లేక్ వ్యూ పాయింట్ ఒకటి, అలాగే గ్రాసెస్ ల్యాండ్ ఒకటి. సో, ఇక్కడైతే చాలా చూడవలసిన ప్రదేశాలైతే ఉన్నాయండి. సో, ఇదొక పల్లెటూరు వాతావరణంలాగా అనిపిస్తుంది చూడడానికి. సో, మొత్తం చుట్టూ గూడా పచ్చగా గ్రాస్ తోటి చాలా బావుంటుంది. ఇక్కడ ఎక్కువగా గొర్రెలను పెంచుతారండి. ఈ గొర్రెల షెడ్‌లేనండి ఇవన్నీ గూడా. సో, అలాగే ఇక్కడ కుందేళ్ళు చాలా స్పెషల్ అని జెప్పాలి. సో, ఇక్కడ చూసినన్ని కుందేళ్ళైతే నేనెక్కడా చూడలేదండి. సో, ఆ కుందేళ్ళ వీడియో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూస్తున్నారు గదా! మంచుతో కప్పబడిన మబ్బులు, అలాగే పచ్చని లోయలు, చక్కగా అందమైన లేకులు, సుందరమైన సరస్సులు, అద్భుతమైన జలపాతాలు, అలాగే చుట్టూ గూడా పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్యలో పచ్చని గ్రాసు అసలు చూపరులనైతే ఇట్టే కట్టిపడేస్తుందండి. సో, ప్రకృతిలో ఉన్న అందాలన్నీ గూడా ఈ కొడైకెనాల్‌లో ఉన్నాయనిపిస్తుంది. సో, చూసారు గదా! ఇక్కడైతే హార్స్ రైడ్ అయితే చాలా ఫేమస్ అండి. మనం ఈ గుర్రాలు ఎక్కేసి చక్కగా ఈ మన్నవన్నార్ లేక్ అంతా కూడా సందర్శించొచ్చండి. సో, ఈ లేక్ చుట్టూ ఉన్న అందాలన్నీ గూడా మనకి బాగా క్లియర్‌గా చక్కగా కనిపిస్తాయి. సో, రూ. 300 అలా తీసుకుంటారు. సో, నేనైతే మా వారి చేత ఒక వీడియో తీయించుకున్నానండి ఈ లొకేషన్‌లో. సో, నాకైతే ఈ లొకేషను చాలా నచ్చింది. ఎత్తైన కొండలు, పచ్చని లోయలు, అక్కడక్కడ పారుతున్న జలపాతాలు, పార్కులు, కొడైకెనాల్ అందాలను చూపర్లను కట్టిపడేస్తున్నాయండి. 7,200 అడుగుల ఎత్తులో ఉండే కొడైకెనాలు మండే వేసవిలో చల్లదనాన్ని పంచుతుంది. సో, నాకైతే ఈ మన్నవన్నార్ లేక్ చుట్టూ ఉన్న వెదర్ అయితే చాలా నచ్చింది. మా వారు, నేను ఇద్దరం ఒకటే గుర్రం ఎక్కామండి. అలాగే ఈ సరస్సు చుట్టూ ఈ గుర్రం మీద అయితే తిరిగేసాము. అసలు భలే అనిపించింది మాకైతే. మన్నవన్నూరుని విలేజ్ అంటారండి. సో, ఈ విలేజ్‌లో ఎక్కువగా గొర్రెల్ని ఎక్కువగా పెంచుతారట. సో, ఎక్కువ కూడా గొర్రెలు పెంచే షెడ్‌లే ఎక్కువున్నాయి. మేము వెళ్ళే టైంకే గొర్రెల్ని ఇలాగా గడ్డికి తీసుకెళ్తున్నారు. చక్కగా అవన్నీ ఒక క్రమశిక్షణగా వెళ్తున్నాయి. సో, భలే అనిపించాయండి. ఇవి చక్కగా గ్రాస్ తింటూ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కుందేళ్ళైతే చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. ఇక్కడ చూసినన్ని కుందేళ్ళు నేనైతే ఎక్కడా చూడలేదు. సో, చాలా కుందేళ్ళనమాట. ఇక్కడ ఒక పెద్ద షెడ్ లాగే తయారు చేశారండి కుందేళ్ళకి. సో, భలే అందంగా ఉన్నాయండి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి కుందేళ్ళు. సో, ఒక్కొక్క కుందేళ్ళు 6, 7 పిల్లల్ని పెట్టేస్తుందండి. సో, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. సో, ఇవి చూడండి. ఇది వైటు అలాగే బ్లాక్ కలర్ మిక్స్ అయ్యి ఉంది. సిమెంట్ కలర్ లాగా. సో, చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి కుందేళ్ళు. నేనైతే ఒక వైట్ కలర్‌నే చూసానండి ఇప్పటివరకు. ఇన్ని కలర్స్ కుందేళ్ళైతే నేను ఇంతవరకు చూడలేదు. సో, నాకైతే ఈ కుందేళ్ళ దగ్గరే నాకు కొంచెం టైం పట్టాయండి. సో, ఈ కుందేళ్ళైతే చాలా కలర్స్ చూసాను. అందులోనూ ఒక్కొక్క కుందేలు 5, 6 పిల్లల్ని పెట్టేసి ఉన్నాయి. సో, ఒక్కొక్క బోన్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్క సింగిల్‌గానే ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే 5, 6 అలా ఉన్నాయండి. సో, ఇవైతే ఇన్ని కలర్స్ కుందేళ్ళనైతే నేను మొదటిసారి చూశాను. ఎప్పుడు వైట్ కలరే చూస్తాం కదా! చాలామందికి కూడా వైట్ కలర్ కుందేళ్ళే తెలుసు. సో, ఈ రాబిట్స్ అన్నీ కూడా భలే ముద్దుగా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. సో, ఇక్కడ మరి ఇన్ని కుందేళ్ళు మరి పెంపకం అనేది ఇక్కడ ఎప్పటినుంచో ఉందట. సో, ఈ మన్నమన్నారం అనేది ఒక విలేజ్ అండి. సో, ఈ విలేజ్‌లో ఎక్కువగా ఏంటంటే గొర్రెలు, కుందేళ్ళు అలాగే ఇంకా కొన్ని కొన్ని జంతువులు అనేవి పెంచుతా ఉంటారట. సో, చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. నల్లగా ఉన్న కుందేళ్ళు నేనైతే మొదటిసారి చూసా. కొడైకెనాల్‌ని సందర్శించేవారు 4, 5 రోజులైనా విడిది చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కొడైకెనాల్ లేక్‌లు, సరస్సులు, పిల్లర్ రాక్స్ ఇలా ఇక్కడ చూడవలసినవన్నీ కూడా చాలానే ఉన్నాయి. సో, చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.